ఓకేనా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు పృథ్వీ అన్న. మీ పేరన్నా? రాజు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరన్నా? నేను కూలి పని చేసుకుంటాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందని? రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఏముంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంతే. కౌలు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సొంత పొలం ఉన్న వాళ్ళని చేయట్లేదు, ఎందుకంటే గిట్టుబాటు ధర లేదని. ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉందని మీ అభిప్రాయం? నా ఉద్దేశం అయితే బ్రహ్మాండంగా ఉందండి పరిపాలన. జగన్ గారి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. కౌలుదారికి చూసుకుంటే ఇంకా నెంబర్ 1గా ఉంది. కౌలుదారి లేదు, కొంతమంది మన తుఫాను వచ్చినప్పుడు కూడా ఎవరు నాయకులు ఎవరు పడుచుకోకపోతే సగ్గా కౌలుదారిలే సగ్గా వాళ్ళందరూ వాళ్ళ దమ్ము చేపించుకుని వేసుకుని ఇచ్చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏంటి. ప్రభుత్వంలో మాత్రం నెంబర్ 1గా ఉంది రైతులకి. అది ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయిందన్న. సంబంధించినంత వరకు మీరు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు. సంబంధించినంత వరకు ఒక్క కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? ఐటీ మినిస్టర్ గారు పానీపూరి బళ్ళు, న్యూడిల్స్ బళ్ళు ఓపెన్ చేయడం బిజీ అయిపోయారు. ఐటీ కంపెనీలు అనేవి ఆంధ్రప్రదేశ్లో అలా అనుకోవట్లేదేమో వాళ్ళు ఇక్కడ పెడదామని కూడా, ఎందుకంటే వాళ్ళకి సరిపడా రిసోర్సెస్ ఇక్కడ ఏమి లేవు. ఐటీ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించుకోవట్లేదు. అక్కడికన్నా వెళ్ళామంటే మీది ఏ రాష్ట్రం అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే తెలంగాణ మొదలు మీ క్యాపిటల్ ఏంటని అంటున్నారు, చెప్పుకోలేని పరిస్థితి. ఇక ఐటీ అంటే అసలు ఇటు ఉందా? అంత ముందులంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అంటే అదొక కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండేది. ఆంధ్రలో ఐటీ అంటే చెప్పుకునేది ఏం లేదు. ప్రధానంగా మీరు అన్నట్టుగానే 3 రాజధానుల విషయం, ఒక రాజధాని డెవలప్ చేసినా మీరు అన్నట్టుగానే, లేదా ఆయన అన్నట్టుగానే 3 రాజధానులు డెవలప్ చేసినా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు వచ్చేవి. సంబంధించినంత వరకు నిరుద్యోగుల సంఖ్య కొంతైనా తగ్గేదని చెప్పి అంటున్నాను. ఏడాదికి వచ్చేసరికి డిగ్రీలు చేసి కానివ్వండి, బీటెక్లు చేసి కానివ్వండి, లక్షల మంది బయటకు వస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది ముఖ్యంగా ఏంటంటే నాది గ్రాడ్యుయేషన్ 17లో అయింది. నేను గవర్నమెంట్ జాబ్స్ అని ప్రిపేర్ అవడానికి వెళ్ళాను. జగన్ అన్న వస్తాడు, ప్రతి సంవత్సరం జనవరి క్యాలెండర్ ఇస్తా అన్నాడు. నేను 2 years చూశాను, లేదు. ఇంకా జగన్ అన్న ఏంటంటే మోసం చేశాడు మమ్మల్ని. ఇప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఎందుకు ఉంటారండి? ఉంటారు కదా. అది ఏంటంటే ఇంకా అలా మోసపోయాం మేము. ఏదో జగన్ అన్న మమ్మల్ని న్యాయం చేస్తాడు, అవి చేస్తాడు, ఏ చేస్తాడు, ఏమీ లేదు. మా ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఉన్న ఉద్యోగాలు తీయకుండా ఉండే చాలండి. ప్రధానంగా చూసుకుంటే అన్నప్పుడు నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవాడు, మధ్యతరగతి వాడు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? నిత్యావసర సరుకులు పెరగడానికి కారణం ఎవరండి? మనమే కదండి. ఇప్పుడు 5,000 తీసుకొచ్చుకుంటున్నారు, కోసుకుంటాకి వెళ్ళి 5,000 రూపాయలు సరుకులు తెచ్చుకుంటే 10 రోజులు తింటున్నారు. మళ్ళీ 20 రోజులు మళ్ళీ మామూలుగా ఖాళీగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోయే స్థితిలో ఉన్నారు. కేవలం మన రాష్ట్రంలోనే ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు? ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం ఆత్మహత్యలు చేసుకొని రైతులే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోరని తెలియదు. దాని మీద మీరేమంటారు? రైతులే ఆత్మహత్య చేసుకుంటారు కానీ వేరే వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేరుగా. ఎందుకంటే నేను చెప్పాను, ప్రభుత్వం పనితీరు నెంబర్ 1గా ఉంది, రైతుల పక్షాన ఉంది. రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఇంకే ప్రభుత్వాలు చేసుకుంటాం. అదేవిధంగా చూసుకుంటే అన్నప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకంటూ కొంత బడ్జెట్ ఉండేది. సంబంధించినంత వరకు దాంతో రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్లు కానివ్వండి, సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి కొనుక్కునే పరిస్థితిలో ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక అటువంటిది ఏమైనా ఉందంటారా? అట్లాంటిది ఏం లేదండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్లు ఉండేవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా కార్పొరేషన్లు ఉండేవి. సంబంధించినంత వరకు కార్పొరేషన్లో లోన్ కొంత ఇది ఉండేది, బడ్జెట్ ఉండేది. సంబంధించినంత వరకు లోన్లు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ లోన్లు. జగన్ గారి హయాం వచ్చినాక అటువంటిది ఏమైనా ఉందా? లోన్ లేనండి, వాళ్ళు పంచుకోవడానికి సరిపోవట్లేదు. మాకు ఇంకా కార్పొరేషన్లు ఏమి ఉన్నాయండి? ఏదో చెప్తారు, సైట్కి వెళ్ళండి, గవర్నమెంట్ సైట్కి వెళ్తూ ఉంటాయి. ఏమీ లేవు, ఏ లోన్లు లేవు, ఏమీ లేవు. అందరు నష్టపోయిన వాళ్ళే. ఏమి అవేవో ఉన్నాయని కూడా తెలియదు. గత గవర్నమెంట్లో ఏంటంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఈ పంచాయతీలో ఎంతమంది కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి, ఏ విధంగా ఉపయోగపడినాయి అని. ఇప్పుడైతే అసలు అవి ఉన్నాయని కూడా ఎవరికి తెలియడం లేదు.
ఈ నుంచి ఇప్పుడు డబ్బులు పంచుతున్నాను అంటున్నాడు, కానీ ఏం పంచుతున్నాడు? మధ్యవేమో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జగన్ అన్న అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఎంతమంది ఒక్కరికే ఇస్తున్నాడు. అది కూడా కొన్ని ఇల్లు లేవు, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. కొంతమందికి 6,000 వేస్తాడు, 15,000 అని. అవి కూడా ఎగిపోవచ్చు. ఏమీ లేదండి. ఇప్పుడు నాడు 7 బళ్ళు అన్నీ రిపేర్ చేస్తాను, మళ్ళీ రీమోడల్ చేస్తాను. తెలుగురాపాలెంలో మా పంచాయతీలో అసలు స్కూల్లే లేవు. అంత ముందులో 2 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు అది కూడా తీసేశారు, ఏం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందన్నారు? ఉద్యోగులకు వచ్చేసరికి సిపిఎస్ విధానం రద్దు చేస్తా అన్నారు, కొత్తగా జిపిఎస్ విధానం తీసుకొచ్చారు. ప్రతి నెల 1వ తారీఖుకి ఉద్యోగులకి జీతాలు ఏమైనా పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు, తర్వాత అందరూ సమ్మెలు కూడా చేయడం జరుగుతుంది. నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూడా చేయడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? దాని మీద అంటకి ఏముంటుందండి, ఇప్పుడు జీతాలు పడట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు అంతే. పడితే ఎప్పుడంటే 31వ తారీఖు అర్ధరాత్రికి పడిపోతాయి జీతాలు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చూసుకోక అకౌంట్లోకి రాక వీళ్ళు తెచ్చుకుంటాం ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవడం చేతకాక వీళ్ళందరూ నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు చూస్తే గడిచిన రోజు చూసుకుంటే ఉరిదాడులతో నిరసన చేశారు. మరి దాని స్పందన లేదండి వాటికి. అదేమనంటే నా అక్క చెల్లెళ్ళు, నాన్నదమ్ములు అంటారు. నా అక్క చెల్లెలు ఉంటే మరి అట్లా ఎందుకు చేస్తారండి వాళ్ళు? ఉరితాళ్ళతో నిరసన చేసేంత ఇదేం రాదు కదా. నేను చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటాం రాక జీతాలు పడుతుంది అనుకుంటున్నారు, అంతే. ఏం లేదు, అంతే. ఎందుట్లో ఏం లేదు. 31వ తారీఖు అర్ధరైతే పడిపోతాయండి. 30వ తారీఖు నెలగా అర్ధరైతే పడిపోతాయి అకౌంట్లోకి. వాళ్ళకి జీతాలు తెచ్చుకోవటం చేతకాక రావట్లేదు, వీళ్ళు ధనాలు చేస్తున్నారు అంతే. అదేవిధంగా చూసుకుంటే ప్రతి కార్పొరేషన్ విషయం ఎలా ఉందండి మీ అభిప్రాయం? కార్పొరేషన్ ఎక్కడ ఉందండి అసలు? కార్పొరేషన్ ఎక్కడ ఉంది? లేవన్నా. అదే అన్న. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి సంబంధించినంత వరకు తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తున్నారు. అది ఎలా సాగుతుంది? తక్కువ వడ్డీతో కదా, కానీ వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారండి. రుణాలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి పల్లెకి చూసుకుంటే అన్నీ జగనన్న కాలనీలే, జగనన్న ఇల్లే. అది ఇల్లు లేకుండా మాత్రం ఎవడో లేడు. అది మరి మేము పుట్టినప్పుడు ఇచ్చినటువంటి స్థలాలకి అమౌంట్ కట్టించుకొని పట్టాల కార్డు ఇచ్చేసాడు. 4,000 3,000 అట్లా కట్టించుకొని పట్టాల కార్డు ఇచ్చేసాడు. ఈ పట్టాలందరూ తీసుకెళ్ళి తెలియని వాళ్ళు పిచ్చజనం ఏం చేస్తారని తెలియగలగా బ్యాంకులో తాకడ పెట్టుకొచ్చుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంలో సీఎం గారేమో వీళ్ళందరికీ వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తున్నారు. మీరేమో వడ్డీ రుణాలు అంటున్నారు, కానీ వడ్డీ లేనటువంటి రుణం ఇస్తున్నారు. అసలు వడ్డీ లేదండి. వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తున్నాడు సీఎం గారేమో. ముందేమో మాట ఎట్లా చేయడండి, వడ్డీ లేనటువంటి తక్కువ వడ్డీతో వచ్చినటువంటి రుణాలు ఇస్తా అన్నాడు. అట్లా కాకుండా ఏంటంటే మాట తప్పేసి రుణాలు లేకుండా ఇది వడ్డీ ఇస్తున్నాడు. ఇది వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నాడు చక్కగా జనాలకి. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు.